విజయవాడ సాయికృష్ణ కేసు ఇవాళ హైకోర్టు ముందుకు రానుంది. హైకోర్టులో సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లో పోలీసులకు కోర్టు ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగియనుంది. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. ఇవాళ పోలీసులు కోర్టుకు ఏం చెబుతారు అన్న ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కు సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఉన్న సిట్ తన ఛార్జ్ షీట్లో మరికొంతమందిని చేర్చింది. ఈ క్రమంలో 2 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి. అయితే కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్ అంశంలో కేవలం పాత్రదారుల్ని కాకుండా తెర వెనక ఉండి కథ నడిపిస్తూ ఉన్న సూత్రధారులపైన విచారణ జరగాలి అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. హైకోర్టుకు సబ్మిట్ చేయబోతున్న నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే అరెస్టు చేసిన సిఐ నాగరాజు నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు, అందులో ఎన్ని విషయాల్ని ఛార్జ్ షీట్లో పొందుపరిచారు అనే అంశాలపైన కోర్టుకు దాఖలు చేయనున్న ఛార్జ్ షీట్లో స్పష్టత రానుంది. అయితే కోర్టుకు ఇప్పటికే ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో కీలకమైన అంశాలను విస్మరించారు అని సాయికృష్ణ కుటుంబీకుల తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అందుకోసమే తాము సిబిఐ విచారణ కోరుతూ ఉన్నామని చెబుతున్నారు. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్పై కూడా సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. సాయికృష్ణ లాకప్ డెత్ తో పాటు మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సిఐ నాగరాజుతో పాటు కీలకంగా వ్యవహరించారు అని అనుమానిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలిస్తోంది. ఈ కేసు తెరపైకొచ్చినప్పటి నుంచి ఇద్దరి ఆచూకీ దొరకలేదు. ఇప్పటికీ వీళ్ళిద్దరికీ నోటీసులు కూడా జారీ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వీళ్లను నిందితులుగా చేర్చడంతో పాటు సస్పెండ్ కూడా చేశారు. వీరు దొరికితే కేసులో చిక్కుముడులు వీడొచ్చు అని సిట్ అధికారులు భావిస్తున్నారు.